హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జింజర్ టీ చేస్తున్నాను. అది ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ అయింది, వర్షం పడి కొంచెం కోల్డ్ అయింది. కొంచెం జింజర్ టీ తాగుదాం అనిపించి అందుకనే జింజర్ టీ చేద్దాం అనుకున్నాను. అందుకే మా వైఫ్ని అడిగితే చేయనంది, ఇంకా నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ పెట్టినాను, ఇప్పుడు అవి కాగుతున్నాయి. సో ఆ లోపల నేను జింజర్ ఇది స్మాష్ చేసుకుంటాను. చూడు జింజర్ ఉంది కదా, ఇది స్మాష్ చేసుకుంటాను. చూడండి, ఇంట్లోకి వేసి దంచుకుంటాను నేను ఫ్రెండ్స్. బాగా ఇది బాగా తగ్గుతుంది అల్లం అంతా. సరిపోతుందా? దంచుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి వేసాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి వేసాను. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం అది మరగనిచ్చిన తర్వాత టీ పౌడర్ తీసుకుంటాను. టీ పౌడర్ తీసుకున్నాను. టీ పౌడర్ వేస్తాను. టీ పౌడర్, అల్లము రెండు వేసేసి కొంచెం మరగబెడితే మన తర్వాత మరగబెట్టిన తర్వాత పాలు వేసాను. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా కొంచెం మరిగించిన తర్వాత మళ్ళీ పాలు వేసుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసినాను. 1 గ్లాస్ ఆఫ్ పాలు వేసుకొని మరగబెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు టీ బాగా మరుగుతుంది. టీ అల్లం అంతా మొత్తం మరిగింది. నేను 1 గ్లాస్లో పాలు తీసుకున్నాను. చూడండి, పాలు తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసినాను. ఇంకా కొంచెం వెయిట్ చేసేసి కొంచెం పెంచుదాం స్టవ్. కొంచెం వెయిట్ చేసేసి ఇంకా పాలు వేసేద్దాము. కొంచెం అయింది. నాకు ఎందుకో కొంచెం టీ పౌడర్ ఎక్కువైంది అనిపిస్తుంది. బట్ పాలు మరుగుతుంది. ఇంకా నేను 1 గ్లాస్ పాలు వేస్తున్నాను. అది మరిగే లోపల నేను యాక్చువల్గా షుగర్ వేస్తారు, నేను కొంచెం జాంగ్రీ వేసుకుంటాను. ఇక్కడ జాంగ్రీ తీసుకొని కొంచెమే ఉంది పైన సరిపోతుంది. మరుగుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జాంగ్రీ తీసుకుంటాను. కొంచెమే ఉంది నాకు కనుక కాబట్టి కొంచెం వేసుకుంటాను నేను. మళ్ళీ కావాల్సి ఉంటే ఇంకా కావాలనుకుంటే నేను షుగర్ కూడా వేసుకుంటాను. ఇప్పటికైతే కొంచెం వేసి వెయిట్ చేస్తాను మరిగేంతవరకు. ఓకేనా? మరుగుతుంది బాగా. కొంచెం స్పూన్తో కొంచెం వెయిట్ చేసి ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేశాను. సో మొత్తానికి టీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్లాస్లో వేసుకుంటాను. నాకెందుకో కొంచెం షుగర్ తక్కువ అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం ఒక 2 స్పూన్లు షుగర్ వేసుకుంటాను నాకు తగ్గట్టుగా. ఓకే, సరిపోతుంది. ఇంకా దించుకొని దాంట్లో వేసుకుంటా. ఇప్పుడు పట్టుకొని కొంచెం దీంట్లో పోసుకోవాలి. కూడా ఇవన్నీ మనకు అంత ఐడియా లేవు ఫ్రెండ్స్, అయినా చేస్తున్నాను నేను. మా వైఫ్ బిజీగా ఉంది, మా అమ్మ పనికి పోయింది, అందుకనే నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, తప్పదు కదా. ఓకే, ఇంకా టీ రెడీ అయిపోయింది, జింజర్ టీ. సో తాగేసి మీకు మళ్ళీ చెప్తాను. ఓకే, నాకు బాగానే ఉంది ఫ్రెండ్స్, పర్వాలేదు.
మామూలుగా ఇంకా బాయ్స్ కష్టాలు తెలుసు కదా, చేసుకోవాలి కొంచెం బాగానే ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకా బాయ్.